నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మ్యాజిక్ ఆఫ్ మైండ్ అనే సిరీస్లో చివరి అంశమైనటువంటి నిబ్బానం. భగవానుడు చెప్తాడు, నిబ్బానం పరమం సుఖమని. అత్యంత సుఖాన్ని ఇచ్చేదే నిబ్బానం. ఇది ఇంద్రియ అతీతమైన స్థితి. ఇంద్రియాలతోటి దీన్ని పోల్చలేము, అంటే ఇంద్రియ సుఖాలతోటి దీన్ని పోల్చలేము. దానికి ఆవలి ఉండేటువంటి స్థితి ఇది మాత్రం మనకి నిత్యంగా ఉంటుంది. ఈ నిబ్బానం అన్నది అర్హంత స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. నిబ్బానం అంటే రాగద్వేష మోహాల నుండి పూర్తిగా ముక్తి పొందినటువంటి చిత్తం. అటువంటి చిత్తాన్ని నిబ్బానం పొందిన చిత్తమని చెప్పవచ్చు. అయితే అసత్యం నుండి సత్యానికి ప్రయాణించండి, చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించండి, మృత్యువుడి నుండి అమృత స్థితికి, అంటే మరలా పునర్భవించినటువంటి స్థితి పొందండి. అయితే కాళకారామ సూత్తాను చక్కగా అర్థం చేసుకున్నవాడు ఈ ధర్మాన్ని ఎలా వివరిస్తారో చూడండి. ఉత్తంగా అనే హిమాలయ సానువుల్లో పుట్టిన గంగ స్వచ్ఛంగా ఉంటుంది. ఒడ్డున నిలబడి చూసేవానికి ఆ నదిలో నీటి అడుగున ఉన్న రాళ్ళు, రత్నాలు, చేపలు, ఇంకా ఇతర జలాచరాలు ఉన్నవి ఉన్నట్టుగా చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి. కానీ మురికి నీటి గంగలో నీటి అడుగున ఉన్న ఏది కనిపించదు, ఏముందో అర్థం కాదు. అలాగే విషయాలను, ఉన్న వాటిని ఉన్నట్టుగా చూసే ఇంద్రజాలకుని సంచిలో ఉన్న వాటిని యథార్థంగా చూసిన విధంగా చూస్తే ఇది దుఃఖం, ఇది దుఃఖ కారణం, ఇది దుఃఖ నివారణ, ఇది దుఃఖ నివారణ మార్గం అని ఈ 4 ఆర్య సత్యాలని మనసు లోపల ఉన్న యథార్థ సత్యాలను తెలుసుకుంటే, ఉన్న వాటిని ఉన్నట్టుగా తెలుసుకుంటే, సమ్యక్ దృష్టితో తెలుసుకుంటే ఇక అసత్యాలన్నీ పటాపంచలవుతాయి. అమృతం అంటే దేవతలు తాగేది కాదని, మనుషులు తాగే మత్తు పానీయాలు కాదని తెలుస్తుంది. అమృతం అంటే అమృత పదం అంటారు పాలిలో. పరమశాంతి అని ప్రతి క్షణం దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చని తెలుస్తుంది. అమృతం అంటే మనసులో కరుణ, మైత్రి, ముదిత, ఉపేక్ష అని తెలుస్తుంది. ఇంకా అమృతం అంటే శాంతి, ఇంకా 4 బ్రహ్మ విహారాలేనని తెలుస్తుంది. ఎవరైతే ఈ 5 అనుభూతి చెందుతారో వారు అమృత గమయ అని తెలుస్తుంది. అంటే ఆ మార్గంలోకి ముందుకు వెళ్ళారు, అమృత మార్గంలోకి చేరుకున్నారు. కనుకనే భగవానుడు ఇలా చెప్తాడు, రండి ఏహి పస్సుకో అంటారు. అంటే రండి, ఈ ధర్మాన్ని రుచి చూడండి, తెలుసుకోండి. ధర్మంలో శిక్షణ పొందినటువంటి వ్యక్తి చిత్త మలినాల మూలంగా, అపోహల మూలంగా అంతర ప్రతిభను వ్యక్తం చేయలేదు, అంతర వెలుగును వ్యక్తం చేయలేదు, అంతర సత్యాన్ని గ్రహించలేదు. ఇక్కడ మనం ఆ విషయాన్ని గ్రహించాలి. నీరు మురికిగా ఉంటే అడుగున రత్నం కనపడిన విధంగానే మనసులోని పరిత్త చిత్తపు మురికి వలన అంతర మనసు సత్యాన్ని గ్రహించలేదు. ఎందుకంటే మన చూపు బాహ్య పరిత్త చిత్తపు భాషపైనే ఉంటుంది. సత్యాన్ని పరిత్త చిత్తపు భాషతోనే తెలుసుకోవాలని చూస్తాం. ఆ దృష్టితోనే భగవానుడి త్రిపీఠికలను పఠిస్తారు. బుద్ధుని బోధ ఇది ఏదో ఒక మాటల రూపంలో చెప్పింది కూడా ఇంద్రజాలకుని సంచిలో పడిపోతుంది.
ఆ బోధను అంతర్చిత్తపు సంవేదన భాషతో తెలుసుకున్నప్పుడే సత్యం బోధపడుతుంది. అంటే కేవలం బుద్ధిపరంగా తెలుసుకున్నంత మాత్రాన అర్థం అయినట్టు కాదు. దాన్ని అనుభవపూర్వకంగా మహత్కథ చిత్తాన్ని పొందినప్పుడే అది నిజంగా బోధపడింది అని తెలుసుకోవచ్చు. అంటే పంచశీలాలను పాటిస్తూ చిత్తాన్ని శుభ్రంగా ఉంచుకున్న దృష్టి నీటిపైన పెడితే ప్రతిబింబాలే కనపడతాయి. నీటి అడుగున చూస్తేనే సత్యం తెలిసి వస్తుంది. అంటే అంతర మనసు భాషను ఉన్నట్లుగా యథాభూతంగా చూడాలి. అసత్యం నుండి సత్యానికి ప్రయాణించండి. అంటే ఊహాజనితమైన కాల్పనికమైన అసత్య ధర్మాల నుండి విడివడి ప్రకృతి సహజమైన సత్య ధర్మాన్ని అందుకోవడం మొదటి సూత్రం. ఇక్కడ బుద్ధ భగవానుడు చెప్పిన ప్రకృతిపరమైన సహజ ధర్మం అంతర్లీనంగా ప్రవహించే ముక్తి మార్గం. ఇక్కడ ముక్తి అంటే ఏ పరమాత్మను చేరుకోవడం కాదు. రాగద్వేషాల నుండి, అహం నుండి, ఆత్మభావం నుండి పూర్తిగా ముక్తులవ్వడం. ప్రకృతి మాయ అనే విధంగా కాకుండా ప్రకృతి సహజంగా అంతర్లీనంగా ప్రవహించే ముక్తి ధర్మాన్ని భగవానుడు తెలిపాడు. భగవానుడు తెలిపిన సహజమైన ముక్తి ధర్మం అంతర్లీనంగా ప్రకృతిలోనే సహజంగా, సనాతనంగా, సర్వజనీనంగా, సర్వకాలికంగా ఉంది. కనుక అది సత్యం. అసత్యం ఏమిటంటే నేను, నాది అనే అహం. నేనుని కేంద్రంగా నడిచే లోకాన్ని సత్యం అనుకోవడం అసత్యం. కాలకారామ సూత్రాల్లో చెప్పిన విధంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటూ ప్రయాణించడం, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటూ సత్యం దానంతట అదే తెలిసి రావడం ప్రకృతి సహజ ధర్మం. ఇక్కడ ముక్తిని ఇచ్చేవాడు ఎవడూ లేడు. అసత్యాన్ని అసత్యంగా ఎరుగుతో తెలుసుకోవడమే కర్తవ్యం. తెలుసుకుంటూ పోతే ఆ అసత్యం వదిలిపోవడం అసత్యం యొక్క ధర్మం. తెలుసుకుంటూ పోతే సత్యం దగ్గర అవ్వడం సత్యం యొక్క ధర్మం. ఇక్కడ అసత్యం నుండి ముక్తి పొందడానికి ఇతర శక్తుల ప్రమేయం ఏముంది? ఈ లోకంలో నాది, నేను అనే ఆత్మభావం శాశ్వతత్వాన్ని కోరుకుంటుంది. కానీ లోకం అనిత్య ధర్మం కలది. అంచేత ఆ ఆత్మభావం దుఃఖంగా మారుతుంది. లోకంలో సంకారాలన్నీ కూడా అనిత్యం అనేది కూడా ఈ సహజ ప్రాకృతిక ధర్మం. కనుక సంకారాలన్నీ కూడా దుఃఖమయంగా ఉంటాయనేది ధర్మం. ఇలా ఈ లోకంలో దుఃఖం అర్య సత్యమై కూర్చుంది. ఈ అర్య సత్యమైన దుఃఖాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే, దాని కారణాన్ని తెలుసుకుంటే, దాని నివారణ మార్గం తెలుసుకుంటే పరమసత్యమైన అంటే పరమసుఖమైన నిబ్బాన శాంతి అనే అర్య సత్యం అనుభూతికి వస్తుంది. ఇది నేను అనే ఆత్మభావాన్ని అంటే ఆత్మభావం అనే అసత్యం నుండి పరమసత్యం అనే సత్యానికి ప్రయాణం. ఇక్కడ నేను, నాది అనే ఆత్మభావాన్ని వదలడానికి పరమాత్మను ఎవరినో శరణు పొందడం అనేది, భగవానుడు రక్షిస్తాడు అనేది ఈ వైదిక పురాణ ప్రస్తావన. అటువంటిది ఏమీ జరగదు. నిజంగా ఎవరు శరణు ఎవరు అంటే ఎటువంటి పరమాత్మ మీకు మోక్షాన్ని ఇచ్చేది లేదు. మీ ప్రయత్నంతో అది లభిస్తుంది. ధర్మాన్ని శరణు పొందడం అనేది, ధర్మం రక్షిస్తుంది అనేది భగవానుడి బోధన. ఇక్కడ ధర్మం అందరికీ అనుభవంతో తెలుసుకునేది. రెండో దాని విషయం విఘ్నులకు తెలుసు కదా. బుద్ధ భగవానుడు ఏమంటాడు అంటే ఆత్మ పరమాత్మల విషయం, సృష్టికర్త విషయం, ఈశ్వరుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాలను చర్చించడం, విచారించడం దుఃఖ విముక్తికి మార్గం కాదంటాడు. చర్చల వలన, ఆలోచించడం వలన, విచారించడం వలన దుఃఖం తీరదు. దుఃఖ నివారణ మార్గాన్ని అంటే అష్టాంగ మార్గాన్ని ధారణ చేసి దానిలో ప్రయాణించడం వలన దుఃఖం తీరుతుంది. కనుక అనుభూతిపరమైన ధర్మాన్ని శరణు పొందడమే అసత్యం నుండి సత్యానికి నడవడం. అహం
ఈ లోకంలో అన్నిటినీ స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. స్వార్జితం మొదలవుతుంది. తనవి అనుకున్న వాటి పట్ల పక్షపాతం వహిస్తుంది. సమత్వం నశిస్తుంది. గుడ్డితనం ప్రబలుతుంది. ఈ వ్యవహారం అంతా నేను అనే ఆత్మభావంతోనే నడుస్తుంది. మిథ్యాభావంతోనే నడుస్తుంది. నేను అనే అసత్యంతోనే నడుస్తుంది. అహాన్ని వదలడమే ఈ అసత్యం నుండి సత్యానికి నడవడం. అన్ని ధర్మాలు అనాత్మకమే అనే సత్యాన్ని తెలుసుకోవడం కూడా అసత్యం నుండి సత్యానికి నడవడమే. ఈ లోకీయ ధర్మాలలో మనం తెలుసుకున్నాం ఏంటి, ఏ ధర్మం కూడా నేను చెప్పిన విధంగానో లేకపోతే నీవు చెప్పిన విధంగానో ప్రవర్తించదు. కనుక ఈ లోకీయ ధర్మాలు అన్నీ అనాత్మకాలే. ఇక లోకోత్తర ధర్మమైన నిబ్బాన ధర్మం లేదా మోక్ష ధర్మం కూడా నేను నాది అనే ఆత్మభావం నశిస్తేనే దక్కుతుంది. ఒకరు రమ్మంటే రాదు, ఒకరు పొమ్మంటే పోదు. ఇంకా ఎవరికి నిబ్బాన ధర్మం సాక్షాత్కారమైందో వారికి కూడా నేను నాది అనేది ఏది ఉండదు. కనుక ఎవరు వస్తారు అని ముక్తి ఇస్తారు అని ఎవరు వస్తారని ముక్తి ఇస్తారని ఎదురు చూడటం ధర్మం అనాత్మకమనే సత్యం తెలుసుకోకపోవడమే, అది తెలియకపోవడమే. అది అనాత్మకంగా జరిగిపోతుంది. మనం మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ నిబ్బాన ధర్మం అనేది మనకి లభిస్తుంది. ఇక ధర్మాలన్నీ అనాత్మకమని తెలుసుకోవడం, అసత్యం నుండి సత్యానికి నడవడం, చీకటి నుండి వెలుగులోకి ప్రవేశించడం అంటే అవిద్య చీకటి అని చెప్పవచ్చు. లోకంలో ఉన్నదంతా అవిద్య, అజ్ఞానమే. అక్కడక్కడ నక్షత్రాల లాంటి బుద్ధులు, ఆ సంబుద్ధులు చూపిన వెలుగులోకి ప్రవేశించేవారు అర్హంతులు. ఇంద్రజాలకుని మాయాజాలంలో పడటమే అవిద్య. సంజ్ఞ మరియు విజ్ఞానం చేసే మాయలో పడటమే అవిద్య. పటిచ్చ సముపాదాన్ని తెలుసుకోలేకపోవడమే అవిద్య. ఈ కార్యకారణ సంబంధాలను తెలుసుకోలేకపోవడమే అవిద్య. సంవేదనల అనిత్యత అనాత్మకత ధర్మాలను తెలుసుకోలేక ఈ సంజ్ఞ చేసే పోల్చుకోవడాలకు వెలకడుతూ సంకారాలను కలిగించుకోవడమే అవిద్య. శరీరం యొక్క భాషను, వేదనల భాషను తెలుసుకోలేకపోవడమే అవిద్య. పోల్చుకునే సంజ్ఞ యొక్క భాషే అవిద్య. ఒక వైద్యుడు మన శరీరాలలోని రోగ లక్షణాలను తెలుసుకోకుండా ఔషధం ఇస్తే ఎంత అవివేకమో, ఎంత అజ్ఞానమో, అవిద్యయో ఈ సంజ్ఞ భాషతో లోక వ్యవహారాన్ని నడపడం కూడా అంతే అవివేకం, అంత చీకటి. భగవానుని విపశ్యన మార్గంలో ఈ శరీర వేదనా స్కందపు భాషను నేర్చుకోవడంతో సంజ్ఞ ప్రజ్ఞగా పరిణామం చెందుతుంది. సంజ్ఞ అనే చీకటి నుండి ప్రజ్ఞ అనే వెలుగులోకి నడవటం అవుతుంది. ఇక మనం మన అంతర మనసంతా అన్కాన్షియస్ అనే చీకటిలోనే ఉండిపోతుంది. అన్కాన్షియస్ మైండ్ అంతా కొద్దిపాటి పరిత చిత్తం కాన్షియస్ అనే వెలుగులో ఉంటుంది. అన్కాన్షియస్ మైండ్ మొత్తాన్ని అన్కాన్షియస్ మైండ్గా పరిణామం చెందించడం, చీకటి నుండి వెలుగులోకి నడవడం. సతి, అప్రమత్తత, ఎరుక, సంప్రజ్ఞానం అనే పదాలతో సూచించే ధర్మాన్ని పెంపొందించుకోవడం బుద్ధిని మార్గంలో మొదటి అడుగు నుండి తుది వరకు నేర్పబడుతుంది, సాధింపబడుతుంది. దాంతో ప్రమత్తత అనే చీకటి నుండి జాగరూకత లేని చీకటి నుండి అప్రమత్తత జాగరూకత అనే వెలుగులోకి నడవటం జరుగుతుంది. భగవానుడు ఇలా చెప్తాడు, సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాను శాసనం. పాపకర్మలను చేయకుండా ఉండటం, అన్ని రకాల పాపకర్మలను వదిలిపెట్టడం మొదట. అలాగే పుణ్యకర్మలను పెంపొందించుకోవడం కుశలాలను సంపాదించుకోవడం. ఇక సచిత్త పర్యోదపనం చిత్తాన్ని సరైన మార్గంలో నడపడం, సరైన విధంగా చిత్తాన్ని పరిశుభ్రం చేసుకోవడం. ఇదే బుద్ధిలో ఉపదేశం అనుశాసనం. ఇదే కదా చీకటి నుండి
వెలుగులోకి రావడం. అంటే మొదట చేస్తున్నటువంటి అన్ని పాపకర్మల నుండి విడిపడాలి. అలాగే తర్వాత కుశల కర్మలను పెంపొందించుకోవాలి. అలాగే చిత్తాన్ని సరైన మార్గంలో నడిపించాలి. అంటే నిర్మలం చేసుకుంటూ పోవాలి. ఇదే బుద్ధుల ఉపదేశం. ఇంతకు మించి ఇంకేం చెప్పరు బుద్ధులు. అయితే ఈ పాపపుణ్యాల మధ్య కారకంగా కర్మ లేదా కర్మ విపాకం సూత్రధారిగా వ్యవహారాన్ని, సంసారాన్ని నడుపుతుంది. పుణ్యం కలిగే విధంగా కర్మలు సలుపుతూ జీవించడమే వెలుగులోకి గమించడం. కర్మ విపాకాన్ని కలిగించే సంకారాలను నిర్వీర్యం చేయడమే నిబ్బానం వైపు పయనించడం. పుణ్యం వలన కలిగే కర్మ విపాకం వెలుగునిచ్చేది అయినా అది అనిత్యమైనది అవ్వడం వలన మరలా చీకటి సంభవించే ఆస్కారం ఉంటుంది. కానీ లోకోత్తర కుశలమైన నిబ్బానమే అసలైన వెలుగు, మరలా చీకటి సంభవించని వెలుగు. ఇదే వెలుగులోకి ప్రయాణించడం. నిబ్బానం వర్తమానంలో లభించేది. సంస్కారాలు భూత భవిష్యత్తు కాలాలకు సంబంధించినవి. భూత భవిష్యత్తు కాలాల్లో సంచరించడమే, అంటే భూతకాలపు సంఘటనలను జ్ఞాపకం తెచ్చుకుంటూ భవిష్యత్తు గురించిన కలల్లో తేలిపోతూ ఈ సంస్కారాలను పట్టించుకోకపోవడం, ఇదే చీకటి. ఎందుకంటే అవి వర్తమాన సత్యాలు కావు. నిబ్బానం వర్తమాన సత్యం. వర్తమానంలో సమతతో పయనించడమే వెలుగు. ధర్మాన్ని రక్షించడం కోసం దిగివచ్చే వారి కథలు పురాణాలు చెప్తాయి. కానీ ధర్మాన్ని ధారణ చేస్తే ధర్మం రక్షిస్తుందనే సత్యాన్ని భగవానుడు నేర్పాడు. ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకించే వారే ధర్మానికి హాని చేస్తారు. మానవుడు ధర్మానికి చేసే హానిని ప్రకృతి సరిచేసుకుంటుంది. విశ్వాన్ని నియంత్రిస్తూ యూనివర్సల్ ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలకు వ్యతిరేకంగా సమతుల్యతను మానవుడు అతిక్రమిస్తే ప్రళయాలు వస్తాయి. అంటే ధర్మం బలవత్తరమైన సమతుల్యతను రక్షిస్తుంది. ధర్మాన్ని ధారణ చేసినప్పుడు అత్త దీపోభవ అంటారు. అంటే అప్ప దీపోభవ అంటే నీకు నీవే ద్వీపం వలె భవసముద్రంలో మునుగకుండా రక్షణ పొందు అని భగవానుడు తెలిపాడు. ఎవరో రక్షిస్తారు అని ఎదురు చూసే చీకటి నుండి ధర్మం రక్షిస్తుందనే వెలుగులోకి పయనించడం ధర్మాన్ని శరణు పొందడం. దుఃఖం అంటే చీకటి, శాంతి సుఖం అన్నది వెలుగు. దుఃఖ కారకాన్ని తెలుసుకొని దాని నుండి నివారణ పొందడం భగవానుని అష్టాంగ మార్గం. తద్వారా పరమశాంతి పదమైన నిబ్బానాన్ని చేరుకోవడం. అయితే ఇంద్రజాలకుని సంచి వ్యవహారం అంతా చీకటిలోనే జరుగుతుంది. అంతా చాటుమాటు వ్యవహారం. ఆ ఇంద్రజాలకుడు వెలుగులోనికి రానివ్వడు. ఆ రహస్యాన్ని ఛేదించిన వాడికి ఆ వ్యవహారం అద్భుతం అనిపించదు. అంటే ఎవరైతే దగ్గరగా ఉండి ఆ మ్యాజిక్ని అంతా చూస్తాడో, ఆ ఇంద్రజాలకుడు చేసేటువంటి దాన్ని, అప్పుడు అదేమి గొప్ప విషయంగా అనిపించదు. అద్భుతం అనిపించదు. సత్యాన్ని చూడగలుగుతాడు. అలాగే ఈ విజ్ఞానం చేసే గారడి, సన్య చాటుగా చేసే చీకటి మోసం, ఇదంతా తెలిసినవాడు చీకటి నుండి వెలుగులోకి వస్తాడు. మృత్యువు నుండి మృత్యు రాహిత్యంలోకి వస్తాడు. ఎలా? పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కానీ మరణించిన ప్రతివాడు పుట్టనవసరం లేదు. మరణాన్ని తప్పుకోవడానికి పుట్టకుండా ఉండడమే ఉపాయం. కనుకనే బుద్ధ భగవానుడు మరలా పుట్టకుండా ఉండే ఉపాయాన్ని కనిపెట్టాడు. సమ్యక్ సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హంతులు తిరిగి జన్మించరు. వర్తమాన జన్మలోనే ఈ భావంలోనే తమ పునర్భవానికి కారణమైన అన్ని సంకార బీజాలను నిర్వీర్యం చేసుకుంటారు. దాంతో మరణించిన తర్వాత వారికి మరలా జన్మించడం ఉండదు. కనుక వారు మృత్యువులోకి ప్రవేశించరు. అయితే కొన్ని వైదిక పురాణాల ప్రకారం అనేక అవతారాలను ఎత్తేవారు అనేక సార్లు అవతరించి ప్రతిసారి మృత్యువు పాలవుతారు. అంటే వారు ఇంకా ఈ అమృతంలోకి ప్రవేశించలేదని కదా అర్థం. కానీ సమ్యక్ సంబుద్ధులు, అర్హంతులు అమృత స్థితిని పొందారు. అంటే నిబ్బానాన్ని పొందారు. కనుక వారు మరలా
అవతరించరు, మరలా జన్మించరు. కనుక మృత్యువాత పడే అవకాశం లేదు. ఇది అమృత గమయ అంటే మృత్యు రాహిత్యం స్థితి అన్నమాట. అంటే ఇంకా మళ్ళీ పుట్టడం ఉండదు, అప్పుడు మరణం కూడా ఉండదు కదా. ఇంకా అనారోగ్యం, మరణం, ఆరోగ్యం, అమృతం. శారీరక మానసిక ఆరోగ్యాలు శీల సదాచారాలపై ఆధారపడి ఉంటాయి. శీల సమాధి ప్రజ్ఞల మార్గంలో మనశ్శరీరాల ఆరోగ్యం వృద్ధి అవుతుంది. ఇది అమృతాగమయ అంటే నదీ ప్రవాహంలో మొదటి మునుక వేసిన మనిషి, రెండవ మునుక వేసిన మనిషి ఒక్కరు కాదని తెలుసుకోగలిగితే మనిషి ప్రతిక్షణం పుట్టిగిట్టే ప్రవాహమని అర్థమవుతుంది. అంటే జనన మరణాలు ఒక ప్రవాహమని తెలుస్తుంది. అలాగే భవం తర్వాత భవం కూడా ప్రవాహమని తెలుస్తుంది. ఇదే భవ ప్రవాహం, ఇదే జనన ప్రవాహం, ఇదే మృత్యు ప్రవాహం. రెండు నాణానికి ఉన్న బొమ్మ బరుసు. ప్రాణులను ఎవరో సృష్టించారనే ఊహకు ఇక్కడ తావే లేదు. దుఃఖం పూర్తిగా తీరే ఉపాయం ఏదో భగవానుడు తెలిపాడు. ఈ మనిషి అనే ఇల్లు ఏర్పడడానికి కావాల్సిన ఈ సంస్కారాల కలపను ధ్వంసం చేయడమే ఈ భవ ప్రవాహం నుండి బయటపడటం, ఎటువంటి మృత్యువు లేని స్థితిని పొందడం, విధాతను వెతకడం కోసం. దుఃఖం తీరి అమృతం లభించదు అంటే వెతకడం వలన. దుఃఖ కారణాన్ని నివారించితే అమృతం దొరుకుతుంది. ఇదే మృత్యువు నుండి అమృతానికి గమించడం. అమృతం అంటే ఇక్కడ నిబ్బానం అని అర్థం, మోక్షం అని అర్థం, విముక్తి అని అర్థం. అదేదో ఒక ద్రవం కాదు. అమృతం అంటే మృత్యువు అంటే చావు భయంతో చావులేని సురలోకాలలో జన్మించాలనుకుంటారు. కానీ దేవ బ్రహ్మలోకాలు కూడా మృత్యువుకు అతీతం కాదు. మానవ జన్మలోని మరణాతీత, లోకాతీత, నిర్వాణమని ఈ అమృతాన్ని అందుకోవలసి ఉంటుంది. మానవ జన్మ చేజారిపోతే నిబ్బానం అంత తొందరగా సాధ్యం కాదు. కనుక ఈ జన్మలోని అష్టాంగ మార్గంలో ప్రయాణించడమే అమృతాగమయ. వ్యాధిని తగ్గించే ఔషధాన్ని అమృతం అనే అంటారు. వ్యాధిని బట్టి కొన్ని మందులు మోతాదులు ఎక్కువగాను, కొన్ని మందుల మోతాదులు తక్కువగాను ఉంటాయి. హోమియోపతిలో అయితే చాలా సూక్ష్మమైన మోతాదులు ఇవ్వబడతాయి. ఇక్కడ బుద్ధ భగవానుడు భవ వ్యాధికి నిర్ణయించిన ఔషధ మోతాదులు కూడా కొందరికి స్థూలంగాను మరికొందరికి సూక్ష్మంగాను ఉండటం విశేషం. కనుకనే ఆయన్ను ధర్మశాస్త్ర అంటారు. అంటే ధర్మ గురువు, ధర్మ ఆచార్యుడు, ధర్మ వైద్యుడు, ధర్మ భిషక్ అని కూడా అంటారు, వైద్యుడు అని. అయితే శరీరం స్థూలమైనది, మనసు సూక్ష్మమైనది. పరిణామం చెందే శరీరంలో కూడా చాలా సూక్ష్మమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. మనసు యొక్క ప్రతి ఉద్వేగానికి శరీరంలో సూక్ష్మమైన మార్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పులు స్థూలంగా ఉండవు కనుక పరిత్త చిత్తానికి తెలియవు. సూక్ష్మమైన మార్పులు సూక్ష్మమైన అంతరచిత్తానికే తెలుస్తాయి. ఎందుకంటే అంతరచిత్తపు భాష స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మం వరకు తెలియచేసే సమర్థమైంది. కనుకనే దీనిని ప్రజ్ఞా భాష అంటారు. ఆ సమర్థత పరిత్త చిత్తానికి లేదు. దాని భాష సన్యా భాష. నిబ్బానం సూక్ష్మాతి సూక్ష్మమైనది కనుక భవరోగానికి చేసే చికిత్స స్థూలం నుండి సూక్ష్మానికి పరిణామం చెందుతూ పోవాలి. ఔషధం కూడా స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మంగా మోతాదుల మార్పు జరగాలి. అహాన్ని స్థూలంగా తెలుసుకుంటే స్థూల అహం నశించిపోతుంది. సూక్ష్మమైన అహాన్ని తెలుసుకొనే ప్రజ్ఞ కలిగినప్పుడు సూక్ష్మమైన అహం నశిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన అహాన్ని కూడా తెలుసుకోగలిగినప్పుడే పూర్తి అహాన్ని తెలుసుకునే ప్రజ్ఞ కలిగినప్పుడు అహం పూర్తిగా నశిస్తుంది. ఇదంతా విజ్ఞానం చేసే మాయని మనం తెలుసుకోవాలి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన అహాన్ని తెలుసుకోవడానికి సాధన కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆలంబనం మీదే జరగాలి. ఇదే బుద్ధ భగవానుడు తెలిపిన విపశ్యన సాధన. ఇదే ఔషధం. ఈ ఔషధం స్థూలమైనది కాదు. ఈ ఔషధం దేవలోకాలది కాదు. దేవతలకు, బ్రహ్మాది దేవతలకు కూడా తెలియనిది.
ఇంకా వారికి ఆచరించ అసాధ్యమైనది. ఎందుకంటే ఎవరైతే స్థూల ఆహాన్ని నిర్వీర్యం చేయకుండా ఉంటారో వారికి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆహాన్ని నాశనం చేయడం ఎలా కుదురుతుంది? ఈ దేవ బ్రహ్మలకు మానవుల వలె స్థూల శరీరం ఉండదు కనుక వారికి ఈ అమృతం ఇంత తొందరగా దక్కదు. పైగా మానవుల కన్నా అధికులమనే అహం ఎక్కువగా ఉండటంతో వారికి ఈ అమృతం దక్కదు. పైగా మానవుల కన్నా అంటే అధికులమని ఎక్కువగా అహం ఉండటంతో ఆ అహాన్ని వదలటం సాధ్యం కాదు. కానీ మానవునికి స్థూల ధర్మాలను తెలిపే శరీరం ఉంది. ఈ శరీరానికి సూక్ష్మాతి సూక్ష్మమైన పరిణామాలను వ్యక్తపరిచే అంటే మన లోపల జరిగే ఈ రియాక్షన్స్ బయో రియాక్షన్స్ వ్యక్తపరిచే అద్భుతమైన సామర్థ్యం ఉండటం వలన ఆ పరిణామాలను తెలుసుకునే సూక్ష్మాతి సూక్ష్మమైన అంతర్చిత్తం ఉండటం వలన మానవునికి నిబ్బానం సాధ్యమవుతుంది. కనుక శ్రోతాపన్నుడైన మనిషి 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతాడని తెలుపబడింది. ఈ 7 జన్మల్లో అతని ప్రయాణం స్థూలంగా ఉన్న ఆహాన్ని నిర్మూలించడంతో మొదలై సూక్ష్మాతి సూక్ష్మమైన ఆహాన్ని నిర్మూలించే వరకు కొనసాగుతుంది. నిబ్బానం సాక్షాత్కరించే వరకు సాగుతుంది. ఇలాగే సగదాగామి, అనాగామి, అర్హంతుల విషయంలో కూడా జరుగుతుంది. ఇదే అమృతగమయ అంటే మృత్యోర అమృతగమయ. కనుక ఏ దేవలోకాలకు వెళ్ళడమో అవతరించే ఏ దేవునిలోనూ లీనమవ్వడమో అమృతగమయ కాదు. అవతరించని స్థితిని పొందటమే అమృతగమయ. అయితే రూపధాతువుని తెలిసిన వారు, అరూపధాతువులో చిక్కని వారు, భవాన్ని నిరోధించిన వారు మృత్యువు నుండి ముక్తులు. రూపధాతువు అంటే శరీరం, అరూపధాతువు అంటే మనసు. రూపధాతువుని పూర్తిగా తెలుసుకున్నవారు మనసు బంధాలకు మాయలకు చిక్కరు. విజ్ఞానం చేసే తప్పుడు నిర్ణయాల మాయలో పడరు. పుట్టుకకు కారణమైన సంకారాలను నిర్వీర్యం చేసి భవాన్ని నిరోధిస్తారు. మృత్యువు నుండి ముక్తులై అమృతధాతువుని పొందుతారు. ఈ శరీరంతో అమృతధాతువుని స్పర్శించి ఉపాధిరహితమైన కోరికలు పూర్తిగా లేని అనాశ్రవ స్థితిని సాక్షాత్కరించుకున్న సమ్యక్ సంబుద్ధుడు శోకం లేని మలినం లేని అమృత పదాన్ని ఉపదేశించాడు. ఇక్కడ పూర్ణ స్థితి ఏమిటంటే కేవలం పరిత్యచిత్త జ్ఞానంతో అమృత పదాన్ని చేరుకోలేకపోవడం. మనశ్శరీరాలకు చెందిన సంపూర్ణ మహద్గత చిత్త పరిభాషలో అమృత పదాన్ని స్పర్శించగలగడం. మహద్గత చిత్త భాష ఈ శరీరానికి సంబంధించింది కూడా ఉండటం వలన భగవానుడు ఇలా చెప్తాడు, కాయేన అమృతం ధాతుం పుసయిత్వా అని ఉపదేశించాడు. అంటే ఇంకా ఇప్పుడే అనుభూతి చెంద వీలైంది ఈ అమృత పదం. ఏదో వచ్చే జన్మల్లో మోక్షం కాదు, ఇప్పటికిప్పుడే ఫలితాన్ని పొందగలిగే ఈ మార్గం. ఇక్కడ ధర్మవందనంలో చెప్పబడిన ధర్మం యొక్క అకాలిక ధర్మం చెప్పబడింది. అంటే ఎలాంటి కాల వ్యవధి లేకుండా ధర్మం అనుభూతికి వస్తుంది. ధర్మ ఫలం కూడా అకాలికంగా అందుతుంది. కోపం వస్తే కోప ఫలం ఈ శరీరం మీద ఆ క్షణమే దుష్ప్రభావం చూపుతుంది. అలాగే ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్ష అని బ్రహ్మ విహారాలు అనుభూతి కూడా అది అకాలికంగానే ఈ శరీరంపై కలుగుతుంది. అలాగే ఈ అమృత పదం కూడా అకాలికంగానే అనుభూతికి వస్తుంది. అంటే తృష్ణ నుండి విముక్తి కలగడం, అమృత పదం అనుభూతికి రావడం అకాలికంగానే జరుగుతుంది. కలిగిందని స్వయంగా తెలుసుకోవడం మహద్గత చిత్త పరిభాషలోనే తెలుస్తుంది. ఈ భాషకు అంటే బయటకు చెప్పడానికి పరిత చిత్తానికి తెలియదు. కనుకనే రతన సూత్రాల్లో ధర్మం అనుత్తరమైన రత్నంగా చెప్పబడింది. అంటే తృష్ణ ఆశ్రవాలన్నీ ఉపశమించిన తర్వాత ఏర్పడే అంతరశాంతియే అమృతం, నిబ్బానం. భిక్షువులారా, ఇది పోల్చడానికి ఏదీ లేని, సమానమైనది ఏదీ లేని అద్భుతమైన అంతరశాంతిని అంటే ఆశ్రవాలు ఉపశమించగా ఏర్పడే శాంతి, అమృతం, నిబ్బానం తథాగతుడు అనుభూతి పొందాడు. తథాగతుడు
బయట నుండి దేనిని పొందకుండా విముక్తుడయ్యాడని చెప్పుచున్నాను. అంటే దుఃఖం వదిలిపోవడాన్ని, తృప్తి కలగడాన్ని, అంటే శాంతి కలగడాన్ని, యథాభూతంగా జరిగేదానిని జరిగినట్టు, ఉన్నదానిని ఉన్నట్టు తెలుసుకోవడం జరిగింది, పొందటం జరిగింది. 6 ఇంద్రియాల విషయాల పరిధిని దాటిపోవడానికి, వాటిని అర్థం చేసుకోవడంలో తథాగతుడు ఉన్న ధర్మాన్ని యథాతథంగా దర్శించాడు. వాటి ఉదయ వేయలను అనుభూతి చెందినప్పుడు వాటిని దాటి వెళ్ళిపోవడం జరిగింది. ఏ విధంగానైతే కమలం మురికిలో ఉంటూ మురికిని అంటుకోకుండా ఉంటుందో, అలాగే తథాగతుడు అర్హంతులు కూడా ఈ ఇంద్రియ సంసారంలో తమ జీవనాన్ని గడుపుతూ కూడా తృష్ణ అంటకుండా జీవిస్తారు. ఇంద్రియాల స్పర్శతో లోకంతో సంబంధం కలిగి ఉంటారు. జీవించడానికి కావాల్సిన ఈ సంస్కారాలు ఏర్పడి, అంటే ఉపాధులు ఏర్పడి నశిస్తూ ఉంటాయి. నీటి మీద రాతల వలె పుట్టి చెరిగిపోతూ ఉంటాయి. కానీ వారు తృష్ణారహితమైన ఈ అమృత ధాతువుని అనుభూతి పొందుతూనే ఉంటారు. మరో జన్మకు కావలసిన సంస్కారాలను, ఉపాధిని వారు తయారు చేసుకోవడంలో ఆసక్తులు. కనుకనే వారు చెప్తూ ఉంటారు, ఏమని, నాకు ఇదే చివరి జన్మ అని. జీవించడానికి కావాల్సిన సంస్కారాల ఆహారాన్ని మాత్రమే వారు తయారు చేసుకుంటారు. ఇదే ఉపాధిశేష నిర్వాణ ధాతు ధర్మం. అయితే నిరుపాధిశేష నిర్వాణ ధాతు ధర్మం అంటే ఏంటి? ఇక వారు ఈ జీవితాన్ని చాలించాలి అనుకున్నప్పుడు ఆయు సంస్కారాలను త్యజిస్తారు. పోషక ఆహారం తీసుకున్నప్పటికీ ఈ శరీరంలో ప్రాణం కొంతకాలం మనగలుగుతుంది కదా. అలాగే ఆయు సంస్కారాలను త్యజించిన తర్వాత కూడా వారు అతి కొద్ది కాలం, అంటే అతి కొద్ది సమయం పాటు లోకంలో జీవించి పరినిర్వాణం చెందుతారు. ఆయు సంస్కారాలు త్యజించిన తర్వాత వారు అనుభూతి పొందే అమృత ధాతువు ఈ నిరుపాధి శేష నిర్వాణ ధాతువు. అయితే అనాగామి విషయంలో కూడా ఈ ఉపాధి శేష నిర్వాణ ధాతు ధర్మాలు కొనసాగుతాయి. అతనికి మానవ శరీరం నశించిన తర్వాత ఉపాధి శేష నిర్వాణ ధాతు ధర్మం ప్రకారం సూక్ష్మ శరీరం, అంటే దివ్య శరీరం అరూపలోకాలలో జన్మను పొందుతుంది. అక్కడ అతడి, అంటే ఈ శరీరం ప్రాప్తమవుతుంది. అయితే పుణ్యపారమితల వలన ప్రాప్తమైన ఈ దివ్య శరీరాలకి ఉపాధి శేష నిర్వాణ ధాతు ధర్మంతో ప్రాప్తమైన దివ్య శరీరానికి చాలా తేడా ఉంటుంది. పుణ్యపారమితల దేవతలకు దేవలోకపు అతి సుఖాలే కానీ అమృతం గురించిన అనుభూతి ఉండదు, అంటే నిబ్బానానికి సంబంధించిన అనుభూతి ఉండదు. ఈ ఉపాధి శేష నిర్వాణ ధాతు ధర్మం గల ఈ దేవత నిత్యం అమృత స్థితిని అనుభూతి చెందుతూనే ఉంటాడు. అతనికి ఈ దేవతా సుఖాలు అల్పమని తెలుస్తూనే ఉంటాయి. ఉపాధి శేష నిర్వాణ ధాతు స్థితి మధ్యస్థంగా కొనసాగింపని మనకి తెలుస్తుంది. ఆ స్థితి యొక్క ఆయుష్ పూర్తవగానే నిరుపాధిశేష నిబ్బానం పొందుతాడు. అంటే ఎప్పుడైతే అరూప బ్రహ్మలోకాల్లో అనాగామి స్థితిని పొంది అక్కడ జన్మను పొందుతాడో, అక్కడి నుంచి అక్కడే ఆ జన్మలోనే వాళ్ళు నిబ్బానాన్ని పొందుతారు. అయితే భిక్షువులారా, నిర్వాణ ధాతువులు 2. ఏ 2? సోపాధిశేష నిర్వాణ ధాతువు, ఇంకా అనుపాధిశేష నిర్వాణ ధాతువు. భిక్షువులారా, ఈ సోపాధిశేష నిర్వాణ ధాతువు అంటే ఏంటి? ఇక్కడ భిక్షువులారా, ఎవరైనా భిక్షువు క్షీణాశ్రవుడు, చేయవలసిన దానిని చేసినవాడు, బరువుని దించుకున్నవాడు, సార్థకత్వాన్ని పొందినవాడు, భవబంధాలు క్షీణించినవాడు, సమ్యక్ జ్ఞానం వలన ముక్తిని పొందినవాడు అయిన అర్హంతుడు అవుతాడు. అటువంటి వాడు, అతని పంచేంద్రియాలు దెబ్బతినకుండా ఉంటాయి. అతడి మనసుకు నచ్చని వాటిని అనుభవిస్తాడు. సుఖవేదనలను దుఃఖవేదనలను పొందుతాడు. కానీ అతనిలో రాగము, ద్వేషము, మోహం నశించి ఉంటాయి. భిక్షువులారా, దీనినే సోపాధిశేష నిర్వాణ ధాతువు అంటారు. భిక్షువులారా, అనుపాధిశేష నిర్వాణ ధాతువు అంటే ఏంటి? భిక్షువులారా, ఎవరైనా భిక్షువు క్షీణాశ్రవుడు, చేయవలసిన దానిని చేసినవాడు, బరువుని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధాలు క్షీణించినవాడు, సమ్యక్ జ్ఞానం వలన ముక్తిని పొందినవాడు అయ్యి అర్హంతుడు అవుతాడు. భిక్షువులారా, అతడు అనుభవించిన వాటిని అభినందించకుండా ఇక్కడే శాంతుడవుతాడు.
భిక్షువులారా, దీనిని అనుపాదిశేష నిర్వాణ ధాతువు అంటారు. భగవానుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఇంకా ఇక్కడ ఇలా అంటాడు, చక్షుమంతుడు 2 విధాలుగా ఉన్న స్వతంత్ర నిర్వాణ ధాతువులను వ్యాఖ్యానించాడు. వాటిలో ఒకటి, ఇక్కడ ఈ జన్మలో ఒకడు భవనాశనాన్ని పొందిన అతని ఉపాధులు మిగిలి ఉంటాయి. రెండవ దానిలో భవిష్యత్తుకు ఏ ఉపాధులు మిగలకుండా అన్ని విధాల భవనిరోధాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నవారు భవనిరోధం వలన విముక్త చిత్తులు అవుతారు. వారు ధర్మసారాన్ని అవగతం చేసుకొని ఆశ్రవాక్షయంలో ఆనందిస్తూ అటువంటి అన్ని భవాలను నిరోధిస్తారు. తృష్ణ అనే అగ్ని మండుతూ ఉంటుంది. దానిలో ఇంద్రియ సుఖాలు అనే సమిధలను వేస్తూ పోతే అది ఇంకా ఇంకా ఆ అగ్ని నిశ్శబ్దంగా స్వీకరిస్తూనే ఉంటుంది. తృష్ణాగ్ని సమిధలను కోరుతూనే ఉంటుంది. ఇక్కడ కలిగే తృప్తి కేవలం తాత్కాలికమే. అయితే ఈ పరిత్త చిత్తం ఈ తృప్తి కోసం బయట వెతుకుతూ మోసపోతూ ఉంటుంది. ఇది అసత్యమని అనుభూతిపరంగా తెలిసేది అనుభూతిపరమైన అంతర్మనసు భాషలోనే. అప్పుడు ఉన్నదానిని యథాతథంగా తెలుసుకునే ప్రజ్ఞ ఏర్పడి తృష్ణారాహిత్యం కలుగుతుంది. ఈ తృష్ణ అగ్ని ఆరిపోతుంది. అప్పుడు కలిగే స్థితియే అమృతం, నిబ్బానం. ఇది పరిత్త చిత్త భాషకు అందనిది. భగవానుడు ఈ ఆనందాన్ని తెలుసుకుని వేదన ఉపశమో పరమశాంతి అంటాడు. అంటే ఈ ఇంద్రియాలతో వాటి విషయాల స్పర్శ జరిగినప్పుడు సంజ్ఞ వెలకట్టిన దానిని బట్టి వేదనలు కలుగుతూ ఉంటాయి. ఈ వేదనలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి: సుఖవేదన, దుఃఖవేదన, అసుఖ దుఃఖ వేదన. ఈ సుఖవేదన దుఃఖ వేదనలు తృష్ణను రేకెత్తించేగా, ఇంకా అసుఖ అదుఃఖ వేదనలు మోహాన్ని కలిగిస్తాయి. ఈ స్థితిని ఉపేక్షతో దాటినప్పుడు వేదన శూన్య స్థితి అనుభూతికి వస్తుంది. ఇదే వేదనలు ఉపశమించిన పరమశాంత స్థితి, శూన్యస్థాంతి, కరుణాగర్భిత శూన్య హృదయం అని కూడా అంటారు. ఇది కూడా సా ఉపాధిశేష నిర్వాణ ధాతు లక్షణమే. ఒకసారి సారిపుత్ర పంతే నిబ్బానం అంటే పరమసుఖం అని అన్నాడు. ఈ మాటలు విన్న ఉదాయి, మిత్రమా, వేదనలు లేనప్పుడు సుఖం ఎలా తెలుస్తుంది అని అడిగాడు. వేదనలు లేకుండా ఉండటమే పరమసుఖం అని సారిపుత్ర బంతే తెలిపాడు. అన్ని వేదనల ఉపశమనమే పరమశాంతి లేక నిబ్బానం అన్న భగవానుడి మాటలకు అనుభూతే కదా సారిపుత్ర బంతే తెలిపింది. అరియ ఉపశాంతి అంటే ఇదే. నత్తి శాంతి పరమసుఖం అంటే పరమశాంతి కంటే మించిన సుఖం లేదు. ఈ పరమశాంతిని పరిభాషలో వివరించడం ఇంద్రజాలకుడు చేసే ఇంద్రజాలం పరిత్త చిత్తపు భాష. అతని మాయా సంచిలో దాగిన ఈ భాష అంతర్చిత్తపు వేదన పరిభాష. ఈ రహస్యం తెలిసినవాడు ఆ వేదనల శూన్యతను తెలుసుకుంటాడు. అన్ని సంస్కారాలు కాలిపోయినప్పుడు మిగిలేదేది ఉండదు, పరమశాంతి తప్ప. ఈ శరీరం కాలిపోతే బూడిద మిగులుతుంది, ఈ సంస్కారాలు కాలిపోతే శాంతి మిగులుతుంది. కనుకనే నిబ్బానాన్ని కాలిపోవడంతో పోలుస్తారు, పరమశాంతిని శూన్యంతో పోలుస్తారు. ఈ సంకారాలు సముదయ కారణంగా పుడతాయి. వాటిని విచయం చేయడంతో కొత్త సంస్కారాలు ఏర్పడవు. కనుకనే ధర్మ విచయాన్ని మిత్రునిగా చెప్తారు, అంటే ధర్మ చింతన. కనుకనే భగవానుడు ఇలా చెప్తాడు, నా ఇంటికి కావాల్సిన దూలాలు మొదలుగు సామాగ్రిని పూర్తిగా భగ్నం చేశాను కనుక నా కొత్త ఇంటిని మరెవరూ నిర్మించలేరు అని చెప్తాడు. విశ్వసూత్రాలు అన్నీ అనాత్మకాలే, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇందులో నీది నాది నేను అనే ప్రమేయం లేదు. అలాగే జెనెటిక్ సూత్రాలు కూడా, ఈ క్లోనింగ్ ప్రక్రియ కూడా ప్రకృతి ధర్మమే. క్లోనింగ్ జరిగే ధర్మం ప్రకృతిలో ఉంది కనుకనే శాస్త్రజ్ఞులు వాళ్ళు చేసే ప్రయోగాలు సఫలమవుతున్నాయి. ఉదాహరణకి XY క్రోమోజోముల అమెరికా కూడా అనాత్మకమే. అలాగే XX ఇంకా XY వాటి అమెరిక కూడా ఉంది, కానీ YY అమెరిక లేదు. Y క్రోమోజోముల పరిణామం కాలక్రమేణా తగ్గిపోవడం శాస్త్రజ్ఞులు గమనించారు.
ఇలా తరిగిపోతే హెచ్వై అమెరికాను నశించి పోతుంది అని భయాన్ని కూడా వారిలో కొందరు కలిగించారు. ఈ వై పరిమాణం తరిగిపోవడాన్ని ఎవరూ ఆపలేరు. ఇది అనాత్మకం. ఇంకా హెచ్ క్రోమోజోముల్లోని వైని సృష్టించుకునే సామర్థ్యం దాగి ఉందని కూడా శాస్త్రజ్ఞులే కనిపెట్టారు. ఇది డిస్కవరీ. అంటే ప్రకృతిలో అనాత్మకంగా ఉన్న ధర్మాన్ని వీరు తెలుసుకున్నారు. ఈ బయట విషయాలు ఇవన్నీ, వీటి ధర్మాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. కనుకనే బుద్ధ భగవానుడు ధర్మాలన్నీ అనాత్మకమని చెప్పాడు. ఉదాహరణకి ఏ సోరయ్యో పేరయ్యో అని ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు అనుకుందాం. సోరయ్యకు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పేరయ్య యొక్క శరీరం నుజ్జు అయి పనికి రాకుండా పోయిందని పేరయ్య తలకాయను సోరయ్యకు అమర్చడంతో డాక్టర్లు విజయం పొందారు అనుకుందాం. ఇప్పుడు మిశ్రమ వ్యక్తిని పేరయ్య అని పిలవాలా లేకపోతే సోరయ్య అని పిలవాలా? ఇది ఒక సమస్య. అయితే ఆ మిశ్రమ వ్యక్తి తనను ఏ విధంగా అనుభూతి చెందుతాడు? అతని మనసు పేరయ్య వలె పనిచేస్తుందా లేకపోతే సోరయ్య వలె పనిచేస్తుందా? దీనిని అర్థం చేసుకోవడానికి మనం బుద్ధ భగవానుడు బోధించిన అనిత్య, అనాత్మ, దుఃఖ ధర్మాలను మనిషి ఈ పంచస్కందాల సముదాయం తప్ప మరేమీ కాదనే విషయాన్ని పటిచ్చ సముపాద సూత్రాన్ని పరిగణలోకి తీసుకుందాం. అవిద్యాపచయ సంకార అని సూత్రం ప్రకారం సంస్కారాలు అవిద్య వలన ఏర్పడతాయి. ఈ సంజ్ఞ వెలకట్టిన ప్రకారం ఈ సంస్కారాలు నీటి మీద రాతల వంటివి, ఇసుక మీద రాతల వంటివి, శిలాశాసనాల వంటివి ఏర్పడతాయి. ఈ శిలాశాసనాల వంటి సంస్కారాల వలనే నేను అనే భావన, ఊహ తెలిసిన నాటి నుండి నేను సోరయ్యను, నేను పేరయ్యను అనే భావన కలుగుతుంది. ఈ ఊహ తెలియక ముందు ఆ భావన లేదు. ఈ అవిద్య వదిలిన వానికి లేదా అవిద్యను అంతం చేసుకున్న వానికి కొత్త సంస్కారాలు ఏర్పడవు. పాత సంస్కారాల్లో భావబీజాలను ఏర్పరిచే శక్తి నిరుద్ధమై అవి నశిస్తాయి. ఈ మనశరీరాలలో, ఈ పంచస్కందాలలో నేను, నాది అనేది ఏదీ లేదనే ప్రజ్ఞ ఉదయిస్తుంది. అప్పుడు సోరయ్యలోను పేరయ్యలేను నేను, నాది అనేది ఏదీ లేదు. అప్పుడు ఏ శరీరానికి ఏ తల అమర్చినా ఆ మిశ్రమ స్కందాలలో కూడా నేను అనేది ఏది లేదు కదా. అంటే సోరయ్య పేరయ్యలు అర్హంతులై ఉంటే మిశ్రమ శరీరాన్ని నాది, నేను అని ఆ చిత్తం భావించదు. ఒక అతని పొలంలో పాముకు ఆ పొలం యజమాని ఇతడు అని తెలియదు. ఆ పాముకు దానికి హాని జరుగుతుందనే భయం వేస్తే ఆ పొలం యజమానినే కరుస్తుంది. అలాగే మహద్గత చిత్తానికి అది కలిగి ఉన్న ఈ శరీరం సోరయ్యదని కానీ పేరయ్యదని కానీ తెలియదు. కనుకనే మిశ్రమ శరీరంలోని మహద్గత చిత్తం ఎవరిదైనా దానికి సోరయ్య పేరయ్యల భేదం లేదు. మహద్గత చిత్తం వర్తమాన విషయాలనే గ్రహిస్తుంది తప్ప భూత భవిష్యత్తు విషయాలలో దానికి సంబంధం లేదు. కనుక మిశ్రమ వ్యక్తి మహద్గత చిత్తం ఎప్పటికప్పుడు వర్తమానానికే ప్రేరణ చెందుతుంది. దానికి నేను అనే భావన లేదు. ఇక పరిత్త చిత్తం ఈ సంస్కారాల ప్రభావంతో నేను ఫలానా అనే భాషా భావనను కలిగి ఉంటుంది. కానీ సంస్కారాలు అనిత్య ధర్మం వలన పుట్టి నశించేవే. ఈ శిలాశాసనాల వంటి సంస్కారాలు కూడా కొంతకాలానికే నశించేవే. ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తూ ఒక మునక వేశాడు అనుకుందాం. అప్పుడతడు మునక వేసిన నదీ జలం రెండవ మునక వేసినప్పుడు పల్లానికి ప్రవహించి కొత్త నీరు వస్తుంది అంటూ రెండవ మునక కొత్త నీటితో ఆ మునక వేయడం జరుగుతుంది. ఇలా మునక కొత్త నీటిలోనే వేయడం జరుగుతుంది. అంటే పల్లానికి ప్రవహించే నదిలో ఉంటే గనక. అదేవిధంగా నీటిలో మునక వేసిన వాడు కూడా పరిణామం చెందుతూ మొదట మునక వేసిన పుద్గులుడు అంటే ఆ ప్రాణి రెండవ మునక వేసిన పుద్గులుడుగా మారిపోతాడు. కానీ నేను అనే మిథ్యాభావన వలన, అవిద్య వలన, ఈ సంస్కారాల సముదాయ ధర్మం వలన అవి అనిత్యమైనవైనా కూడా అనిత్యమని తెలియక ప్రతి మునక వేసేది ఒక్కడినే అనే భావన కలిగి ఉంటాం. ఈ భావన పరిత్త చిత్తానిది. కనుక ఈ పరిత్త చిత్తం మహద్గత చిత్తంగా పరిణామం చెందేదే.
నేను అనేది మారిపోయే పుద్గులుల ప్రవాహం అని తెలుస్తుంది. ఈ మారిపోయే పుద్గులుల ప్రవాహంలో సోరయ్య, పేరయ్యల మిశ్రమ పుద్గులుడు ఒకడు. నది లాంటి కాల ప్రవాహంలో మునుకలు వేసే పుద్గులులు వారు కూడా ఒక ప్రవాహమే. ఎవరి పుద్గులుల ప్రవాహం వారిదే. పుద్గులుడు అంటే ప్రాణి, లేకపోతే ఎటువంటి మార్గఫలాలు పొందనివాడు. ఎవరి ప్రవాహం వారిదే. అది వారి వారి భవ ప్రవాహం. ఒక జన్మలో భవ ప్రవాహం మరొక జన్మలోకి ప్రవేశించేటప్పుడు ఈ చ్యుతి విజ్ఞానం అంటే ఈ శరీరంలో చివరి విజ్ఞానం, అది వెంట వచ్చేది గుప్తంగా ఉన్న గట్టి సంస్కారాలే. ఈ సంస్కారాలు కొత్త భవంలో కొనసాగే విజ్ఞానంతో కూడా ఉంటాయి. అయితే సోరయ్య, పేరయ్యల మిశ్రమ పుద్గులునిలో ఏ గుప్త సంస్కారాలు మేల్కొని కొనసాగుతాయో ఆయా సంస్కారాలు భావి గమనాన్ని కొంతవరకు నిర్దేశిస్తాయి. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది. మిశ్రమ పుద్గులునిలో సోరయ్య సంస్కారాలు మేల్కొంటాయా, లేకపోతే పేరయ్య సంస్కారాలు మేల్కొంటాయా? ఇక్కడ మనము విషయం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సంస్కారాల కేంద్రం ఏది? ఎవరి విజ్ఞాన ప్రవాహం చ్యుతిమైంది? ఎవరి విజ్ఞానం చ్యుతిమవ్వకుండా కొనసాగింది? ఈ చ్యుతమైన విజ్ఞానం వెంట ఆయా సంస్కారాలు వెళ్ళిపోతాయి. కొనసాగే విజ్ఞానం వెంట ఆయా సంస్కారాలు మేల్కొంటాయి. చ్యుతి విజ్ఞానం ఎవరిది? కొనసాగే విజ్ఞానం ఎవరిది? పేరయ్యదా, సోరయ్యదా? అంటే ఒక వ్యక్తి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి, అతని కాన్షియస్నెస్ లేదనుకో, అతను మరణించాడు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ చ్యుతి విజ్ఞానం ఉంటుందో అది ఇంకొక జన్మను తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ కాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ఇంకా కాన్షియస్ ఉందనుకో, అతడు ఇంకా ఈ చ్యుతి విజ్ఞానం అవ్వలేదు, అంటే ఇంకొక జన్మకు వెళ్ళలేదు ఇంకా. సో అది సోరయ్య అయినా పేరయ్య అయినా ఎవరి ఈ చ్యుతి విజ్ఞానం ఉంటుందో వాళ్ళ విజ్ఞానం ఇంకొక జన్మకు తీసుకెళ్తుంది. ఇక్కడ కాయానికి, రూపానికి ప్రాధాన్యత లేదు, కొనసాగే విజ్ఞానానికే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ సంస్కారాల కేంద్రాన్ని భవాంగం అంటారు. ఈ భవాంగం సుషుప్త సంకారాలకు కేంద్రం. ఈ భవంగాన్ని ప్రత్యవేక్షణ చేయడం వలన ఈ సంస్కారాల రహస్యం తెలిసి వస్తుంది. అంటే పరిత్త చిత్త, మహద్గత చిత్త పరిధిలోని భవంగాన్ని, దాని రహస్యాన్ని తెలుసుకోవడం అన్నమాట. అప్పుడు ఈ భవ రహస్యం విడిపోతుంది, ఇంద్రజాలం తొలగిపోతుంది. ఒక సుత్తాలో ఇలా చెప్తాడు భగవానుడు. ఓ బహునా, తథాగతుడు 10 సంయోజనాల నుండి విడుదల పొంది ఏ బంధము లేని మానసంతో విహరించాడు. ఏమిటా 10? రూపబంధం నుండి, వేదనల బంధం నుండి, సంజ్ఞాబంధాల నుండి, సంకారాల బంధం నుండి, విజ్ఞాన బంధం నుండి, పుట్టుక నుండి, ముసలితనం నుండి, మరణం నుండి, దుఃఖం నుండి, మనోదోషాల నుండి పూర్తిగా స్వేచ్ఛ పొందాడు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వుతుంది. అంటే ఈ భూమి నాది అంటే ఆ భూమి పక్కున నవ్వుతుంది. అలాగే ఈ శరీరం నాది అని అంటే ఈ శరీరం కూడా పక్కున నవ్వుతుంది. మనసుని సాగు చేయడం తెలిసిన వానికి ఈ మనశ్శరీరాల అనాత్మకత తెలిసి వస్తుంది. ఇంద్రజాలం నుండి తప్పుకుంటాడు కనుక అతడు ఈ శరీరాన్ని నాది అని అనుకోడు, నవ్వుల పాలవడు. అహం వలన మనసు ఉబ్బుతుంది, కానీ బుద్ధుని విపశ్యన మార్గంలో మనసు వికసిస్తుంది, ప్రజ్ఞతో విప్పారుతుంది, మెరుస్తుంది. నిజంగానే మనసు ఎంత మెరిసిపోతూ ఉంటుంది. కానీ మనసుని సాగు చేయని వ్యక్తి మనసు చేసే మాయను తెలుసుకోలేకపోవడం వలన అతడు మురికి నుండి బయటపడలేదు. అతని మనసు విప్పారదు, వెలుగులోకి ప్రయాణించదు. కానీ మనసుని చక్కగా సాగు చేసుకున్న వ్యక్తి మనసు చేసే మాయను తెలుసుకుంటాడు కనుక అతని మనసు మురికి నుండి బయటపడుతుంది, విప్పారుతుంది. దేనితో విప్పారుతుంది? ఈ ఆత్మభావన అంటే ఈ అహం వదిలిపోతుంది. కరుణ, మైత్రి, ముదితలతో, ఉపేక్షతో అది విప్పారుతుంది, ప్రసరిస్తుంది, విశ్వమంతా ప్రసరిస్తుంది. అహం గిరిగీసుకొని ఇది నాది అని ఇరుకు గొంతులో నివసిస్తూ ఆ గిరిని వ్యాపించుకోవడానికి అంటే వ్యాపింప చేసుకోవడానికి జీవితం అంతా ప్రయత్నిస్తుంది. అలా
ఎంత ప్రయత్నించినా దాని పరిధి ఒక ప్రదేశానికో, ఒక దేశానికో లేదా కొన్ని దేశాలకో పరిమితమవుతుంది. కొంతకాలం వరకే పరిమితమవుతుంది. కనుకనే నాది అని అనుకున్నది అహాన్ని చూసి పక్కున నవ్వుతుంది. కానీ అహం వదిలినవాడు అకాలికంగా, అనాత్మకంగా ఈ అమృతంగా విశ్వవ్యాప్తమవుతాడు. అంటే నిబ్బానాన్ని పొందుతాడు. సో ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకొని అందరూ కూడా ముక్తి మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. అంటే రాగం నుండి విరాగం వైపుకి ప్రయాణం చేయాలి. నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.